అనిపిస్తున్నాయి. అండ్ ఈ హింస అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి అలా ప్రజ్వరిల్లుతూ వస్తుంది గ్రాడ్యువల్గా. ఎక్కడ మొదలైంది? పల్నాడులో మొదలైంది, రాయలసీమ దాకా పోయింది. ఈ పోయిన క్రమంలో అసలు అక్యూజ్డ్ని, కల్ప్రిట్స్ని ఫైండ్ అవుట్ చేయకుండా ఎవరో ఒకరిని ఫిక్స్ చేసేసి చేతులు దులుపుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? సార్, అది కరెక్ట్ అయినా అవ్వకపోయినా ఎంక్వైరీ అనేది నడుస్తుందండి. తాపకి మధ్యలో వైసీపీ ఆయన వచ్చి దయచేసి దూరదని చెప్పండి. ఎందుకంటే చెప్పిందే 10 సార్లు చెప్తే ఈరోజు ఇది గొర్రె కాదు కుక్క, గొర్రె కాదు కుక్క అని 110 సార్లు అన్నంత మాత్రాన గొర్రె కుక్క ఏమో అయిపోదండి. ఈరోజు నర్సరావుపేట మార్చారు, పల్నాడే మార్చారు. అరే మార్చారు, కొత్త వాడిని ఎవరేస్తారు? మళ్ళీ అక్కడికి చెప్తే అయిపోయింది కదా, అది చెప్పకుండా వేరే వేరే దాన్ని చెప్పుకుంటుంటే ఎట్లమ్మా? నేను పదే పదే చెప్తున్నానంటే మీరు అడిగినానికి దీనికి ఏమి జరిగింది, ఈ అంశాలు వేరేది ఎక్కడా జరగలేదు, ఇక్కడ జరిగాయి. ఎందుకు పథకం ప్రకారం మీరు చేసిండేది కాదా అన్నాము. దానికి ఒక్కసారి చెప్పండి, నేను అడగను. ఒక్కసారి చెప్తే అడగము. దాన్ని పక్కన పెట్టేసి అంశాన్ని వేరే దాంట్లోకి వెళ్తే నేను మరీ అడిగితే ఏం చేయాలి? మా క్వశ్చన్ ఆన్సర్ రాకపోతే అడగాలి కదా, మా క్వశ్చన్ ఆన్సర్ రాకపోతే అడగాలి కదా. సిక్కుపడి అడిగారు. ఈ రోజు రాష్ట్రం 5 సంవత్సరాలు మీ చేతుల్లో పెడితే దౌర్భాగ్యం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ప్రతి ఒక్క చేతికి నీరు ఉందండి. పోలవరం పూర్తయింది. అది చేసిండేది రాష్ట్రానికి రాజధాని రాకుండా చేసిండేది చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకోండి. మీకు అనిపించట్లేదా? ఈ రోజు ఒక ఎస్పీ సస్పెండ్ అయ్యాడు, ఎంక్వైరీ వేస్తారు. వేసిన తర్వాత అతను తప్పు లేదంటారు, అతన్ని బయటికి తెస్తారు. మీరేం అతని గురించి వకాల్తా పట్టుకోవాల్సిన పర్లేదు. ఈ రోజు శ్రీలక్ష్మి గారు ఓబులాపురం మైన్స్ లో ఇరుక్కున్నాము. ఈ రోజు హానెస్ట్ ఆఫీసర్ గా పాప ఇక్కడ కూడా ఆంధ్రాలో, తెలంగాణ వదిలి ఆంధ్రాలో పనిచేస్తుంది. పంపలేమి మునిగిపోవండి. పంచాయతీ సెక్రటరీ తప్పు చేసినా ప్రిన్సిపల్ సెక్రటరీని బోనెక్కిస్తుంది కోర్టు. అది చట్టం. మీరేమి వాళ్ళ గురించి బాధపడాల్సిన పని లేదు. పల్నాడు ఎప్పుడు నెత్తురు గడ్డలాగుంటది. ఈ దెబ్బకి ఇంకా టీడీపీలో వైసీపీలో ఉన్నప్పుడు ఒక్క గులకరాయి కూడా వేయలేదే పాపం. ఏదైతే లవ్ శ్రీకృష్ణదేవరాయలు గారి మీద టీడీపీలోకి వచ్చారో ఇంత పెద్ద బండరాయి వేశారు, ఇంత పెద్ద బండరాయి వేశారు. బాంబులు పెళ్ళేశారు. పాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర స్వయంగా మేవేసిన కేసులే ఉన్నాయి. ఈ రోజు హౌస్ అరెస్ట్ లో ఉండి ప్రభుత్వం మారిపోతే ఇమీడియట్ గా అరెస్ట్ అయిపోతాడని పారిపోయాడు. సిగ్గులేదా సార్? ఎంత మందిని భయపెట్టాడు సార్. 144 సెక్షన్ అమలుగా ఉంటాయి. తుర్కా కిషోర్ గారు ఒక 10 కాన్వాయ్ వెహికల్ వేసుకుని నిన్ను చంపి నీ రక్తం తాగుతా అనే ఒక టైటిల్ సాంగ్ పెట్టుకుని జీప్ ముందు కూర్చున్నాడు. ఇదేమన్నా సినిమాలు అనుకున్నాడా? నేనే స్వయంగా వీడియో తీసి వెనుకుంటే సిఐ గారికి చూపిస్తే ఎక్కడ జరిగిందండి అన్నాడు. సరే బస్ స్టాండ్ ఏరియాలో సార్ ఇదిగోండి వీడియో అంటే, నేను మార్కెట్ లో ఉన్నాను మేడం, అందుకని ఇది గమనించలేదు, నేను ఎంక్వైరీ చేస్తారండి అన్నాడు. ఎంక్వైరీ చేయడం ఏంటి సార్? వీడియో ఉంది, మీరు అరెస్ట్ చేయండి. ఈ రోజుకి అరెస్ట్ చేయలేని దౌర్భాగ్యం. సిక్కు లేదా ఈ రోజు వ్యవస్థ కన్నా మేము అడుగుతున్నాం సార్. ఇప్పటికిప్పుడు తెలంగాణకి ఎందుకు వెళ్ళి దాక్కున్నారంటే ఎప్పటి రోజు ప్రభుత్వం మారిపోతే ఎక్కడ అరెస్ట్ చేస్తారని. తుర్కా కిషోర్ వీడియో కెమెరాల్లో గౌరవ అప్పట్లో ఉన్న బోండా గారిని కొట్టారు, బుద్ధ వెంకన్న గారిని కొట్టారు. కనీసం అతను అరెస్ట్ చేశారు సార్. అది వ్యవస్థ. ఈరోజు అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని చంపేసినోడు పక్కన భుజం మీద చేసుకొని తిరుగుతాడా? అమర్నాథ్ గౌడ్ పసిపిల్లోడు ఎక్కడన్నా సూసైడ్ చేసుకుంటారో మీరు అంటించుకోండి నిప్పు, మీరు అంటించుకోండి నిప్పు. ఇప్పుడు ఎంతమంది సినిమా యాక్టర్లు ఎంతమంది చూసి అందరూ సూసైడ్ అంటే హ్యాంగే చేసుకుంటారు. తగల పెట్టుకునే పరిస్థితి ఉండదు సార్. సిగ్గు లేదా సార్ వ్యవస్థకి? అతను మంటలు అంటించుకొని చనిపోయాడట. రాయడానికి పోలీసు ఆఫీసర్లకి చేతులు ఎలా వచ్చినాయి సార్? పసిబిడ్డతో ఆడుకుంటారు రాజకీయం అంటే. పసిబిడ్డతో అక్కడన్నా నిజం చెప్పండి అంటే మా మీద ప్రెజర్ ఉంటుందండి, క్లోజ్ చేయాలండి అన్నారు సార్. అల్లమ్మ నీళ్ళు వచ్చి నా ఊరు పోతే మాకు ఒక అక్క చెప్తుంది నా కోసం బయటికి వెళ్ళారు, మీ ఇంట్లో మగోడిని నేనేనమ్మా అనేవాడట. కుటుంబంలో మగదిక్కు లేని ఒక పసి బిడ్డని నిప్పంటించుకుంటే పోలీసులు స్వయంగా తగలబెట్టుకున్నాడండి, సూసైడ్ చేసుకున్నాడండి. అవును మరి 10th ఫెయిల్ అయ్యాడు, అవును మరి లవ్ ఫెయిల్యూర్ అయింది, అవును మరి అప్పులు ఎంబడబడి తగలబెట్టుకోవడానికి అన్ని ఎంబడబడినోడు కూడా కురేసుకుంటాడు కానీ తగలబెట్టుకోడు. వ్యవస్థని దిగజార్చిన వాళ్ళు మీరు సార్. మీ పార్టీ కూడా మాట్లాడుతుంటే ఇక రాష్ట్ర ప్రజలు బతకలేరు సార్. మీరు సపోర్ట్ చేయాలనుకుంటే జూన్ 4, 5 తర్వాత ఇదే డిబేట్ లోకి వచ్చి మాట్లాడండి. ఈ లోపు మీరు పాపం ఎస్పీ బలయ్యాడు, ఏ ఎస్పీ బలవడు సార్? ఎంక్వైరీ వేస్తారు, బయటికి తెస్తారు. మీరు మధ్యలో దూరేసి పాపం పల్నాడే 3 చట్ల మార్చారు, 3 చట్ల గొడవలు జరిగినాయి. మార్చబట్టి ఇన్ని గొడవలే జరిగినాయి. మార్చకపోతే ఎన్నో గొడవలు జరిగి ఎన్నో తలకాయలు పగిలాయి సార్. ప్రజా గళం సభలో ఒక టీడీపీ వ్యక్తిని కొట్టలతో నరికిన చూసాం. ఎంత దారుణం సార్. మాచర్లలో పొట్ట చేత పట్టుకుని పరిగెట్టారు సార్.
ఆ పరిగెట్టిన ప్రదేశాల నుంచి ఎంతో మంది ప్రాణాలకి తెగించి మేము ఓట్లేస్తాం, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించుదాం అంటూ ఈ రోజు ఓటర్ల కోసం, కేవలం ఓట్ల కోసం ఎక్కడెక్కడో దాక్కున్న వాళ్ళు కూడా ధైర్యం చేసి వచ్చి ఇట్లా తలకాయలు పగిలిని వాళ్ళ మీద 307 వేశారు. అయినా సరే ఈ వ్యవస్థని మార్చాలి అని దూరదేశంలోంచి వచ్చిన వాళ్ళు కాదు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ప్రాణాలతో పోరాడుతూ వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్. ఇంకా కూడా మీరు మా వైసీపీ మంచిది, టీడీపీ వల్లే జరిగింది, ఎందుకు సార్ ఆ మాటలు? అదే బలి తీసుకోవద్దండి ఇంతమందిని అని శ్రీకాంత్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు మాట్లాడతారు ఒకసారి. పొలిటికల్ రామ్మోహన్ రావు గారు, ఈ డెవలప్మెంట్స్ అన్ని గడిచిన 4-5 రోజులుగా జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని మీరు